హలో అండి. ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ స్నాక్ వచ్చేసి చక్కెరపార. దీన్ని చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇలా చేస్తే ఖచ్చితంగా ఇష్టపడాల్సిందే, అంత బాగుంటాయి. నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా 15 to 20 డేస్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా క్విక్గా మనం ప్రిపేర్ చేసి స్నాక్ అని చెప్పొచ్చు. ఈ స్వీట్ స్నాక్ని వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇవి, కాకపోతే మైదా పిండితో టేస్ట్ బాగుంటాయి అనేసి నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాను. దానిలో చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని ఆ షుగర్ని పౌడర్లో చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ కూడా ఈ పిండిలో యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్పూన్తో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న నెయ్యిని దానిలో వేసుకోవాలి. నెయ్యిని కూడా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ ఆ పిండిని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే అది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారాక మనం ఇప్పుడు చేత్తో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మనం రబ్ చేస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా తెలుసుకోవడానికి పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ఒక ముద్దలా చేసి చూడవచ్చు. ఇలా చూస్తే మనకు పిండి అనేది ముద్దగా వస్తే మనకు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. చూసారా, ఈ విధంగా ముద్ద నలిగిపోయినట్టుగా అయింది కదా, అంటే మనకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోలేదనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానిలో మనం ఇప్పుడు వేడి చేసి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. పాలు అనేది మాత్రం ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే అది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. మన అందులో షుగర్ కూడా ఉంది కదా, కాబట్టి పాలను ఎక్కువగా పీల్చుకొని బాగా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పాలను మాత్రం చూసుకుంటూ కొద్దిగా వేసుకొని పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక బౌల్ ఇచ్చేసి మనం దానిని 10 to 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆ పిండిని 2 పార్ట్స్లా చేసుకొని ఒక పార్ట్ని మనం ఒక బౌల్ ఇచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ని మాత్రం తీసుకొని దాన్ని ఇలా రోల్ చేసుకోవాలి. మనం ఇలా చపాతీలానే రోల్ చేసుకోవాలి, కాకపోతే చపాతీ చేసినంత పల్చగా చేసుకోకూడదు. దాన్ని 1/2 ఇంచు వరకు ఇలా థిక్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాని చుట్టూ ఉన్న ఎడ్జెస్ని అన్నీ కూడా ఇలా కట్ చేసి తీసేసి ఈవెన్గా మనం వాటన్నిటిని కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కావాలంటే వాటిని డైమండ్ షేప్లో కానీ ఇలా స్క్వేర్ షేప్లో కానీ చేసుకోవచ్చు. మామూలుగా అయితే శంకరపార అనేది మనకి ఇలా స్క్వేర్ షేప్లోనే చేస్తుంటారు స్వీట్ షాప్లో అలా. కాబట్టి ఇక్కడ నేను కూడా స్క్వేర్ షేప్లో అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మిగతా పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్క్వేర్ షేప్లో అన్ని పీసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాకనే ఈ చక్కెరపారాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 సెకండ్ ఆగి మనం వాటిని ఇలా నెమ్మదిగా గరిటెతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్రాసెస్లో ఇప్పుడు మిగతా చక్కెరపారాన్ని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చక్కెరపారాన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే మీరు 15 to 20 డేస్ వరకు వీటిని స్టోర్ చేసుకొని మంచి స్నాక్లా పిల్లలకి ఇవ్వచ్చు. వీటిని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. ఇలా సింపుల్గా చేసుకునే స్వీట్ స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.